ఆడవాళ్ళు ఇంట్లోనే ఖాళీగా ఉంటూ పనేం లేదనుకోకుండా కష్టపడితే మనీని ఎలా సంపాదించవచ్చు 6 బిజినెస్ ఐడియాలను షేర్ చేసుకుందాము. ఇవి మీకు తెలిసినవి. ఈజీగా ఇంట్లోనే టైలరింగ్ నేర్చుకుంటే పర్ మంత్కి వచ్చేసి 5,000 నుంచి 10,000 వరకు ఇన్కమ్ చూడొచ్చు. పండగలకి ఫంక్షన్లకి మరి కాస్త ఇన్కమ్ ఎక్కువగా దగ్గర ఉండి చీరలు 1 గ్రామ్ గోల్డ్ అమ్మితే పర్ మంత్కి ఎలా లేదన్నా 5,000 నుంచి 15,000 వరకు ప్రాపర్టీని చూడొచ్చు. అలాగే పండగలకి ఫంక్షన్లకి మరి కాస్త ఇన్కమ్ పెరుగుతుంది. అదే పండగలకి పార్టీలకి ఇంట్లో మీరు కూడా ఒక చీర తీస్తే కొనుక్కోవాలనే ఖర్చు కూడా మిగులుతుంది కదా. బ్యూటీషియన్ ఇంట్లోనే ఉంటూ బ్యూటీషియన్ పెట్టుకోవచ్చు. దీని ప్రాపర్టీ వచ్చేసి ముఖ్యంగా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఖాళీ ఉండదు. ఎంత లేదన్నా ఆడుతూ పాడుతూ ఇంట్లో 10,000 నుంచి 20,000 వరకు ప్రాపర్టీ చూడొచ్చు. పర్ మంత్ కి వచ్చేసి మాకు రాదు కదా అంటారేమో, పుట్టుకతోనే ఏది రాదు, నేర్చుకోవాలి. ఒక నెల మనీ పే చేసి ఏ పార్లర్ కన్నా వెళ్ళి నేర్చుకోవచ్చు. నన్ను అడిగితే డబ్బు సంపాదించాలని కసి ఏదో వర్క్ చేయాలని పట్టుదల ఉంటే ఒక్క రోజులోనే నేర్చుకోవచ్చు. ఏదైనా పచ్చళ్ళు పట్టి ఇంటి ముందు ఒక బోర్డు పెట్టి పచ్చళ్ళు అమ్మబడును కాదు, ఇంటి పచ్చళ్ళు, హోమ్ మేడ్ ఫ్రెష్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు అమ్మబడును. అప్పటికప్పుడు ఆర్డర్ ఇవ్వగానే చేసి ఇచ్చేసేలాగా పచ్చళ్ళు చేయడం మన రోజు చేసే కూరల కంటే సులభం. పైగా నిలవ పచ్చడి ఉందనుకోండి, మసాలాలు మిక్సీ పట్టి ఒక డబ్బాలో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏముంది, ఆర్డర్ రాగానే 1 కేజీ చికెన్ తేవడం, శుభ్రం చేయడం, ఆయిల్లో వేపడం, మసాలాల కారం ఉప్పు నిమ్మరసం కలిపితే పచ్చడి. అంతే, ఎంత ఈజీ. తెలిసిన వారికి ఎవరికైనా చెప్పాలి, వాళ్ళకి తెలిసిన వారికి చెప్పమని చెప్పాలి. ఇలా నలుగురికి షేర్ చేస్తూ ఉండాలి. లేకపోతే నువ్వేం చేస్తున్నావో నీ ఇంట్లో ఎవరికి తెలుస్తుంది. ఎప్పుడు ఈ ఫుడ్ బిజినెస్ ఎంత స్ప్రెడ్ చేస్తే అంత జనాల్లోకి. నెక్స్ట్ వచ్చేసి చీటీ కట్టించుకోవడం. చీటీ కట్టించుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఇది అందరూ హ్యాండిల్ చేయలేరు. చేస్తే లక్షల్లో ఇన్కమ్ చూడొచ్చు. అయితే మంచి మాటకారు అయి ఉండాలి. అలాగే ప్రజల్లో నమ్మకం కలిగి ఉండాలి. అంటే మీకు ఏదైనా కాస్త ఆస్తిపాస్తులు, పొలాలు, పెద్ద ఇళ్ళు ఉంటే మీ దగ్గర చీటీ వేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరనే నమ్మకం ప్రజల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో, ఇదివరకు రోజుల్లో అలా ఉండేది కాదు. మంచివారై ఉంటే చీటీ వేసేవారు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. మంచిదనాన్ని ఎవరో నమ్ముతులేదు, కేవలం డబ్బును. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ప్లేట్లు సామ్యాన ఇవ్వడం. మీరు ఉండే చుట్టుపక్కల ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటుంది, వాటికి మీరు సప్లై చేయండి. ఇలాంటివి చేసినప్పుడు అంటే సామ్యాన ఇస్తారు కదా ఫంక్షన్లకి, వీటికి వెంటనే పబ్లిసిటీ పాపులర్ వచ్చేది, కొంత టైం పడుతుంది. ఆ ఊర్లో మీరే మంచి ధరకి ఇస్తున్నారని తెలిస్తే ఊరే మీ వైపు చూస్తారు. బిజినెస్ వచ్చేసి లైఫ్ టైం అన్నమాట. పెద్ద పెద్ద గిన్నెలు, టెంట్లు, సామాన్లు కొనాలంటే లక్షల్లో కూడా పెట్టుబడి పెట్టాలి. దానికి చిన్న టిఫిన్ కొట్టు పెడితే 700 నుంచి 1000 లాభం ఉంటుంది ఫర్ రోజుకి. అదే పెద్ద కొట్టు అనుకోండి, పిండి కొలిది రొట్టె అన్నట్టు 4 రకాలు కాకుండా 40 రకాలు పెడితే వేలల్లో లాభం ఉంటుంది. అలాగే నష్టం కూడా ఉంటుందండి. వ్యాపారం అంటేనే లాభ నష్టాలు. ఇంట్లోనే టెర్రస్ మీద కూరగాయలు పండిస్తే ఇంట్లో కూరగాయల ఖర్చు ఉండదు, బయట అమ్ముకోవచ్చు. నెయ్యి కాసి బయట అమ్ముకోవచ్చు, ఇంట్లోకి ఉంటుంది. మంచి ఆరోగ్యము, మనీ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్. మీరు ఇందులో ఏ వర్క్ చేసినా వాటిని షూట్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తే మనీ వస్తుంది. ఇలా ఇంట్లోనే ఉంటూ చిన్న ఇన్కమ్ చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.